సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే నేనైతే డే బ్లాగ్ అనేది వీడియో అనేది తీద్దామని అనుకున్నాను. సో ఈరోజు వర్క్ వచ్చేసి మొక్కజొన్నకి తడి అనేది వేయాలన్నమాట. సో పొద్దున్నే 6 గంటలకు లేచి మొక్కజొన్న చేను కాడికి అయితే వెళ్తున్నాను. సో ఇక కాలువకట్ట వైపు సో మోటార్ కాడికి అయితే వచ్చా ఫ్రెండ్స్. పొద్దున్నే సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, అసలు మామూలుగా లేదు. అసలు కరెక్ట్గా 6 to 7 మధ్యలో సన్ రైజ్ అనేది అసలు మామూలుగా ఉండదు. సో మోటార్ అయితే ఆన్ చేశాను. సో చూడండి మోటార్ కూడా ఆడుతుంది. కాలువ పోయి అయితే ఫ్రెండ్స్ మా కాడ అయితే 3 days అయింది. సో కాలువ పోయినా కూడా మనకైతే 3 days వరకు అయితే నీళ్ళు అనేవి నిల్వ ఉంటాయి. సో ఇక ఇప్పుడైతే మోటార్ అయితే వేశాను. పైపులు అనేది నిన్ననే సెట్ చేసుకున్నా. సో మేమైతే నల్లాల ద్వారా అనేది అయితే మొక్కజొన్నకి అయితే తడి అనేది అంటగడతామన్నమాట. సో ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక చేలోకి అనేది అయితే వెళ్ళాలి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ప్రతి ఒక్కటి అనేది నేను ఈరోజు చేసే ప్రతి ఒక్క వర్క్ అనేది వ్లాగ్ రూపంలో అయితే వీడియో అనేది అయితే తీస్తున్నా. సో ప్లీజ్ దయచేసి అయితే అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడాలి. సో మా చేను కాడికి వెళ్ళే దారి దాదాపు మోటార్ కాడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరాన్ని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక మొక్కజొన్న చేలలోనే పడి ఇక నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చూడండి దారి అనేది ఎలా ఉంటుందో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మాత్రం కనీసం నడవడానికి కూడా దారి ఉండదు దుగానికి. సో ఎందుకంటే దుగానికి కూడా మరీ మొక్కజొన్న గింజలు అనేది అయితే నాటారు. సో ఇక్కడన్నా కనీసం ఈ మాత్రం దారి ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం కనీసం దారి కూడా ఉండదు. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో మన మొక్కజొన్న చేను కాడికి అయితే వచ్చామన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి నల్లాలు అనేవి నిన్ననే 40 నల్లాల వరకు అయితే తిప్పుంచాను. సో ఇక మనం మోటార్ వేయగానే సో వాటర్ చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో నీళ్ళు అనేవి. సో మొక్కజొన్న చాళ్ళల్లో పడి మనది అనేది ఇప్పుడే కంకి అనేది పీస్ కంకి అనమాట. సో ఇంకా గింజలు అనేది పోసుకోలేదు, ఓన్లీ పచ్చిబొండ అనమాట ఇప్పుడు మనది మొక్కజొన్న చేను అనేది. సో దీనికి నేను లాస్ట్ యూరియా పొటాష్ 2 మిక్సింగ్ అనేది వేసాను అనమాట. సో చూడండి వాటర్ అనేవి ఎలా వెళ్ళిపోతున్నాయో. మన మొక్కజొన్న సీడ్ వచ్చేసి ఫ్రెండ్స్ సుభిక్ష అనమాట. సో సుభిక్ష మొక్కజొన్న సీడు మంది ఎలా ఉందో చెప్పండి. సో మీకెళ్ళి కూడా ఈ సుభిక్ష అనేది వేస్తే మాత్రం మీకెళ్ళి ఈ సీడ్ అనేది పంట ఎలా తేలుతుందో, ఎకరానికి ఎన్ని క్వింటాలు తేలుతుందో కూడా చెప్పండి. సో చూడండి మన నల్లాలు అనేవి అయితే నిన్న ఆన్ చేసాం కాబట్టి 40 నల్లాలు ఆన్ చేయడం వల్ల కొన్ని ఏమో ఎక్కువ పోస్తున్నాయి, కొన్ని ఏమో తక్కువ పోస్తున్నాయి. సో వాటర్ ప్రెషర్ ఎక్కువకెళ్ళేమో ఎక్కువ ప్రెషర్ వస్తుందన్నమాట, వాటర్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ పైప్ అనేది పగలడం వల్ల ఇటు సైడ్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట వాటరు. మనం ఎలాగో 40 నల్లాలు ఆన్ చేసి పెట్టాం కాబట్టి సో అవి కాలువలు కింది వరకు నీళ్ళు పట్టేలోపు ఎంత లేదన్నా ఒక 3-4 అవర్స్ అనేది అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో ఈలోపు ఇక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ కూడా చేయలేదు, బ్రష్ చేసి ఇక అన్నం తినేసి మరలా చేతి కాడికి వచ్చి చూసుకుంటే ఇక పట్టిన తర్వాత మళ్ళీ ఒక 40 నల్లాలు వదులుకుంటే అయిపోతుంది. సో రైతులకి ఈ నల్లాల ద్వారా నీళ్ళు పెట్టడం వల్ల చాలా సేఫ్గా ఉందన్నమాట. సో వర్క్ అనేది ఇక మనం అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏమైనా ఉన్నా, వేరే వర్క్ ఏమైనా ఉన్నా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇక చేను కాడ లేకపోయినా కూడా అవే అనేది పడుతున్నాయి అనమాట. సో చూడండి మాకెళ్ళి ఇక వెళ్ళే దారి కాలకట్ట దారి, ఇదంతా మట్టి రోడ్డే ఇక. సో మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూసి ఉంటారు. నేను లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా బ్లాగ్స్ అనేది చేశా, కాబట్టి మధ్యలో అనేది అయితే ఆఫ్ చేశా కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల. సో మరలా కంటిన్యూషన్గా ఇక మీకు ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అనేది అయితే యూట్యూబ్లో అనేది అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేస్తారనేది అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే సన్ రైజ్ చూడండి మామూలు లేదు అసలు. ఇంకా అసలు ఏదైనా ఫ్రెండ్స్ మీరు సిటీలో ఉన్నదానికంటే బయట పల్లెటూరులో చూడండి సన్ రైజ్ అనేది ఎంత క్లారిటీగా ఉంటుందో. అసలు ఓన్లీ మార్నింగ్ 6 to 7 మరలా ఈవినింగ్ 6కి ఖచ్చితంగా. అసలు నాకైతే మీకు చెప్పకూడదు కానీ వర్క్ ఉన్నా లేకపోయినా కూడా నేను సన్ రైజ్ కోసమైనా పోతాను, ఎందుకంటే నాకు ఆ టైమింగ్ అనేది చాలా ఇష్టం. సో ఇక్కడ నుంచి ఇక మంది డాంబర్ రోడ్ అనమాట. సో మా పొలానికి మా ఇంటికాడికి ఎంత లేదన్నా మధ్యలో గ్యాప్ 4 kilometers వరకు అయితే ఉంటుంది. ఇక పోత ఇది మన వరి మొత్తం చూసుకొని పోదాం అన్నట్టు. సో ఊరేమటే. సో నా సొంతం అయితే కాదు, కౌలు 3.5.
సో ఈ వరి మొత్తం చూసుకొని పోదాం అన్నట్టయితే ఇక ఇక్కడికి వచ్చాను. సో మంది అయితే ఇప్పుడే ఈంతుందనమాట. సో ఈ వరి మొత్త సీడ్ వచ్చేసి హెచ్ఎంటీలు కల్కి అనమాట. సో ఇలా ఉంటుంది. సో పోయినసారి ఇదే సీడ్ ఫ్రెండ్స్ నేను హెచ్ఎంటీ అంకూర్ పద్మ పెట్టాను. ఎకరానికి 40 క్వింటాలు దిగుబడి వచ్చింది, ఎంత లేదన్నా. సో ఈసారి అయితే అంత లేదు. సో చూడండి. సో ఇది మొత్తం మందే. సో నాకైతే ఫ్రెండ్స్ ఆటో కిరాయి ఉందని ఫోన్ కాల్ అనేది అయితే వచ్చింది. సో నేను అందుకే ఇక ఇంటికి అనేది అయితే వెళ్తున్నా. సో నేను ఆటో తోలుకుంటా వ్యవసాయం అనేది అయితే చేస్తా ఫ్రెండ్స్. సో ఈలోపు మొక్కజొన్న తడి అనేది ఇక అదే 4 గంటలకల్లా పట్టేస్తుంది. సో ఈలోపు నేను కిరాయి చూసుకొని రావచ్చు అనేది అయితే వెళ్తున్నాను. నేను వచ్చిన కిరాయి అనేది ముస్లిమ్స్ది అనమాట. సో వాళ్ళ రిలేషన్ ఇంటికి అనేది అయితే వచ్చారు. సో చూసారా, ఇక వెనక ఉన్నదైతే నా ఆటో. సో వాళ్ళని అక్కడ దింపేసి ఇక నేను కొంచెం ముందుకు వచ్చి ఆగాను. ఎక్కడ నీడ అనేది దొరకట్లే ఫ్రెండ్స్. ఇక ఇక్కడ చెట్టు కింద కొంచెం గ్యాప్ ఉంటే సో అక్కడ గుడి ఉంది, మేము కూర్చున్న కాడ గుడి ఉంది. ఇక గుడి ముందు కూర్చున్నా. మీకు చూపించే యాప్ చెట్టు కిందనే ఇల్లు అనమాట. ఇక చూసారా, నా బుజ్జిమండి పాప మాడుంది. యాప్ చెట్టు కిందనే వాళ్ళ ఇల్లు. ఇక నాకైతే ఒకటే కూనిగిపాట్లు, ఒకటే నిద్ర వస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అలా ఉందన్నమాట. లాస్ట్కి 1 అవర్ తర్వాత ఇక రమ్మంటే సో ఇక వాళ్ళని ఎక్కించుకొని ఇక పోతున్నా. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఫస్ట్ నాకు కోదాడ అని చెప్పారు ఫ్రెండ్స్. కోదాడ మెయిన్ రోడ్లోనే అని చెప్పారు. సో ఇల్లు మరలా కోదాడ నుంచి గల్లీలు లోనకి తిప్పుకొని తీసుకొచ్చారు అనమాట. సో ఏం చేస్తాం, ఇంకా ఒక్కోసారి కిరాయి అనేది ఇక తప్పదనమాట. ఇక టొయిటో మెయిన్ రోడ్ అనేది అయితే ఎక్కేసాను. సో మా ఊరికెళ్ళి నుంచి అయితే మా విలేజ్ నుంచి అయితే ఫ్రెండ్స్ కోదాడ వచ్చేసి 15 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక సో నీ కిరాయి వచ్చేసి 700 అనేది అయితే తీసుకుంటున్నా. ఇక హైవే అనేది అయితే ఎక్కేసాను. ఇక వీడియో కూడా స్పీడ్లో పెట్టేశా. సో ఎందుకంటే మరీ లాగ్ అనేది అయితే అవుతుంది, మరీ ల్యాగ్ అనేది అయితే అవుతుంది సో ఎక్కువసేపు. ఇక అటు ఇటో ఇక చిన్నగా ఇక ఇంటికి ఏదైతే సో చేరుకున్నా. ఇక మా ఊరి దగ్గరికి అనేది అయితే ఇక వచ్చేసా అనమాట. సో ఇక వాళ్ళని అయితే దింపేసా అనమాట. మన పైసలు మనకి ఇచ్చిర్రు. ఇక ఇంటికి వెళ్ళి అన్నం తినేసి ఇక మొక్కజొన్న కాడికి వెళ్ళాలి. ఆ నీళ్ళని ఎటు పోతున్నాయి ఏమో. సో ఆడ మీకు కనిపిస్తున్న ట్రాక్టర్ ఉంది, అదైతే నాదే ఫ్రెండ్స్, రీసెంట్గా తీసుకున్నా. సో దాని గురించి కూడా ఒక లాగ్ అనేది అయితే చేస్తాను. ఇక అటు ఇటు ఇక మా ఇంటికి అనేది అయితే వచ్చేసాయన్నమాట. ఇక సో కొంచెం ముందుకెళ్ళి ఇక లెఫ్ట్ తిరిగితే మన ఇల్లే. సో అది కూడా ఎందుకు చెబుతున్నా అంటే ఇక వీడియోలో ఏం చెప్దామన్నా కూడా మాటలనే రావట్లా. సో ఎందుకంటే కొత్తగా మరలా ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో అంతకుముందు వీడియోస్ చేసి మరలా ఇక కంటిన్యూషన్ లేకపోవడం వల్ల కొంచెం బ్రేక్ అనేది పడ్డది. సో ఇక బండి ఉన్న ఇల్లే మా ఇల్లు అనమాట. ఇక మా వాడు నన్ను చూసిండు, మా పెద్దోడు. ఇక ఇంటికి రాగానే డాడీ నాకేం తెచ్చావు అని అంటాడు. సో చూడండి వాడి మాటలు ఎలా ఉంటాయో ముద్దుగా, మీరే వింటారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏందా ఇంట్లో సార్ ఈడు మా చిన్నబాబు అనమాట. ఈడు కూడా మస్తు దూలగాడు. ఇద్దరు అసలు నేను ఇంటికి రాగానే ఇద్దరు ఇక నా ఏమంటే ఉంటారు. ఇక అలా రెస్ట్ తీసుకున్నా. ఇక కొంచెం ఎండ అనేది వాళ్ళ ఎక్కువ కొడుతుంది, మరలా చేయనికి పోవాలన్నమాట. కొంచెం సేపు అన్నం తిని ఇక అట్లా రిలాక్స్ అయ్యి మరలా స్టార్ట్ జర్నీ. ఇక చలో ఇక మన పని మనదే. ఇక సో ఇక వెళ్తున్నా అన్నమాట. ఇక ఇది ఆల్రెడీ మీకు కింద చూపించిన రోడ్డే. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నేను ముందుగో లేచిన వరి అనమాట. ఇది నేను మీకు ఫస్ట్లో చూపించిన వరకు ఈ వరకు ఒక 20 రోజులు తేడా ఉంటుంది. సో ఫస్ట్లో చూపించిందేమో 1.5 ఎకరాన్నర. సో ఇది వచ్చేసేనేమో 2 ఎకరాలన్నర అనమాట. అవి మడికట్లు ఇవి మడికట్లే.
రెండు వరి మడికట్లు అనమాట. ఇవి ముందుగోలు పత్తి వేస్తాం వానాకాలం. రెండో పంట ఏమో వరి అనేది వేస్తాం అనమాట. సో కాలం వస్తే వరి వేస్తాం, లేకపోతేనేమో మొక్కజొన్న అనేది వేస్తాం అనమాట. ఇక ఇది మొత్తం అనేది కంకి అనేది అయితే సో గింజ అనేది అయితే పోసుకుంది. ఇంకా నాకు తెలిసి అయితే ఒక 2 తల్లు పడతాయి ఫ్రెండ్స్. ఇక సో నీ మొక్కజొన్న కాడికి వెళ్ళే మరలా ఇక్కడికి వరి మొత్త కాడికి అనేది అయితే వచ్చాయి. సో ఇది చూద్దామని. ఎందుకంటే ఇవి నీళ్ళు అనేవి సరిగ్గా పట్టట్లేదు అనమాట. అరకాలం వేస్తాడు మా కాడ. ఇక పైనుంచి కూడా నీళ్ళు అంటారు. ఇక దానివల్ల ఏంటంటే అరకాలం వేస్తాడు. సో చూడండి, నీళ్ళు ఒక్కొక్కళ్ళు పెట్టి కూడా 2 days అయింది. నెర్ర కొడుతుంది మళ్ళీ వరి పొలం సుక్క నీళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది మై డే వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 6కి స్టార్ట్ చేసిన, మరలా ఈవినింగ్ 6:30 అవుతుంది. పొద్దు కూకింది, సూర్యుడు కూడా పోయిండు. ఇక వరి మొత్త కాడికే వచ్చినా. సో మీకు ఇందాక చెప్పా కదా నీళ్ళు పెట్టాలి అని చెప్పి. సో దీనికే అనమాట. ఇక ఎందుకంటే ఇప్పుడు గింజ అనేది పోసుకుంది. ఇంకా ఒక 2 ఎకరాలు అనేది అయితే ఇప్పుడే ఏంతుంది మంది. సో ఇదైతే గింజ పోసుకుంది. దీనికే చూసిన నీళ్ళు చుక్కగోళ్ళు మలిపిన. అది కూడా వీడియో తెద్దాం అనుకో, కానీ ఫోన్ పట్టుకునే లేడు మనకి. అన్ని పనులు మనమే చేసుకోవాలిగా. ఇక సో ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ బాయ్.